శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ. నీ పలికెద సీతా రామకథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు. లంకకు పోయి రాఘలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలుసుకున్న తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే. కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడవణకే. ఫలపుష్పాదులు జలజలరాలే పరిమళాలు గిరిశిఖరాలు నిండే. పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలుదిశల మెరసే. గుహలను దాగిన భూతములధిరి దీనారవముల పరిగిడి బెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ. నీ పలికెద సీతా రామకథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చెరుతిని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని నగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే. ఇది ఒక విఘ్నము కాబోలునని వారిధి భడద్రోసే ఉరము చెగిరిని. పర్వత శ్రేష్ఠుడా ప్రోటున గృంగే పవనతనయుని బలముగణి పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ. నీ పలికెద సీతా రామకథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గుని మన్ననలందుమా. శతయోజనముల పరిమితముగల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు. నీతు తండ్రి కడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు
పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నీ పోవలే క్షణమెంతో విలువలే నీ దీవనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ నీ పలికెద సీతా రామకథ. అనాయాసముగా అంబరవీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడింతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచి ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గుని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాత్రుడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగుని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయెను సాగరమున బడి అసువులు భాసెను వారిది దాటెను వాయి కుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలియజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ నీ పలికెద సీతా రామకథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై భయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచెరులా కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి
కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి? లంకేశ్వరుని ఆనతి మేరా, లంకాపురికి కావలియున్నా. లంకను లంకిని నేను, లంకాది దేవతను, నీ ప్రాణములను నిలువున ధీతును. కదలక మెదలక నిజము పల్కుమని, లంకి ఎదురుకెనె కపికిశోరుని. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని, అనిలాత్మజుని చులకనగాగుని. లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసిరి గద్దించి చెరచెను. సింహనాదమును మారుతి చేసే, కొండంతగా తన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే, ఒకే పోటున లంకను గూల్చే. కొండ బండల రక్కసిదుల్లే, కనులప్పగించి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మము కాదని, లంకను విడచి మారుతి దయగుని. ఓ బల భీమా వానరోత్తమా, నీటికి నీచే ఓటమెరిగితి. ఈ నా ఓటమి లంకకు చేటని, పూర్వమే బ్రహ్మ వరమొసగేనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని, లంకారాక్షసి పంపె హరేషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ, నే పలికెద సీతా రామకథ. కోట గోడ అవలీలగ ప్రాకెను, కపికిశోరుడు లోనికి దుముకెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆని ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల, వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల దగదగ మెరసే, ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు, మంగళకరమౌ నృత్య గీతములు. అప్సరసల మరపించు మధవతుల త్రిస్థాయి భలుకు గానమాధురులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము, రత్నఖచితమౌ సింహద్వారము, పదాకాంకిత
ధ్వజాకీర్ణము నవరత్నకాంతి సంకీర్ణము నృత్యమృదంగ గంభీరనాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేషుడుగాంచెను. అత్తరు పన్నిట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ చిత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువుందే నీలను తాకగా నిలిచియుండునది రావణ భవన మధ్యంబున్నున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమునదలచిన ప్రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువుందే లంకాదేశుని ప్రేమ మందిరము రత్నఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలయము అనిలాత్మనుజే గ్రాణితము పుష్పకమందు రావణ మందిరమన్నది మారుతిగాంచెను అచ్చెరువుందే మత్తున శయనించు సుధతుల మోములు పద్మములను గుని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపత్రములు ఉత్తమ కాంతల గూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరమన్నది మారుతిగాంచెను అచ్చెరువుందే రావణుండు రణమందున గెలిచి శ్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరెందరినో రాజర్షి కన్యలు సీత తక్క వారందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరమన్నది మారుతిగాంచెను అచ్చెరువుందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ నీ పలికెద సీతా రామకథ.
ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన ఘంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చింహముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెతకే మారుతి ఆశతో మినపరాశివలే నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు చరక్తచందన చర్చిత ఘాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేలి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెతకే మారుతి ఆశతో అందొక వంక పర్యంకము చేరి నిద్రించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారురూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకుని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి సంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గొట్టి చెంగున జుట్టి చెంచలమౌ కపిస్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ రాముని సీత ఇటులుండునా రావణు చేరి శయనించునా రాముని బాసి నుదురించునా భుజించునా భూషణములు దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదది కానే కాదని మారుతి వగచుచు వెదగసాగెను సీత కాదు కాదు కానే కాదది